హలో ఎవ్రీవన్. మా ఇంటి ముందు ఈ క్రీపర్కి పిట్టలు గూళ్ళు కట్టాయని చెప్పాను కదా, మన వీడియోలో షేర్ చేశాను కదా. అవి పిల్లలు అయిపోయాయి అనమాట. ఎగ్స్ నుంచి పిల్లలు వచ్చేసాయి. సో వాళ్ళమ్మ అప్పుడప్పుడు వచ్చి వాటికి ఫుడ్ అది అందిస్తూ ఉందన్నమాట. ఇదైతే బాగానే ఉంది. ఈ గూడు ఎంత గాలి వచ్చినా కూడా అసలు పడిపోతాయేమో పిల్లని భయంగా ఉంది. కానీ ఈ మూల ఇంకొక గూడు ఉంది చెట్టు. ఏంటో సడన్గా మరి పెద్ద గాలి వచ్చినట్టు వచ్చి చెట్టు అంతా మల్లెతీగ అనమాట, ఇది పడిపోయింది. ఆ గూడులో పాపం పిల్లలు ఇంకా ఉన్నాయి. వాటిని ఏం చెయ్యాలి అంటే, యాక్చువల్గా గూడు బాగానే ఉంది, బట్ చెట్టు పడిపోయింది అనమాట. ఎలా దీన్ని బయట పెట్టాలి, ఇందులోంచి ఏమైనా వస్తాయేమో, ఏమైనా తినేస్తాయి, ఎందుకంటే మూల దాక్కున్నట్టుగా పెట్టింది ఇక్కడ. సో నేనేమో పైకి నుంచో పెడదామని అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు అది, ఎందుకంటే పడిపోతున్నట్టుగా ఉంది. మరి అంతకుముందు గోడకు అంటుకున్నట్టుంది. సో చాలా ప్రయత్నం చేశాను పైకి పెట్టి ఉంచుదాము అని చెప్పని, ఎందుకంటే వేటికైనా పక్షులు కనిపిస్తే ఏమన్నా తినేస్తాయేమో అని భయంతో. బట్ ఎంత నుంచో పెట్టినా క్రీపర్ మాత్రం నుంచోవట్లేదు. బట్ అదేమో ఇలా చూస్తుందన్నమాట. కొంచెం పెద్ద అయింది, బట్ ఇంకా ఎగరట్లేదు. ఫుడ్ ఏదో తెచ్చేవన్నట్టుగా చూస్తుంది ఇలాగ మధ్య మధ్యలోనూ. ఒక చిన్న షార్ట్ కింద తీసానమాట ఏం చెయ్యాలి అని చెప్పని. సరదాగా మీరు కూడా పిల్లల్ని చూస్తారని చెప్పని చిన్నది, బట్ వాటిని నేను ఏం డిస్టర్బ్ చేయలేదు, జాగ్రత్తగా చూస్తాను.